హైదరాబాద్ కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూవీ టవర్స్ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. సి బ్లాక్ లోని సెలార్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందగానే స్పాట్ కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు ఫైర్ పోలీసులు. హైదరాబాద్ కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూవీ టవర్స్ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. సి బ్లాక్ లోని సెలార్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందగానే స్పాట్ కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు ఫైర్ పోలీసులు. ఇది కూడా మనం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం మాట. అందరికీ ట్రైనింగ్ చెప్తే ప్రాబ్లం చెప్పు. రంగారెడ్డి జిల్లాలోని హిమేద్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ బోర్వెల్స్ పైన జలమండలి చర్యలు చేపట్టింది. ఎఫ్టీఎల్ నంబర్లు 33, 34 దగ్గర 2 అక్రమ బోర్వెల్స్ ను గుర్తించారు రాజేంద్రనగర్ పోలీసులు. కమర్షియల్ నీటి సరఫరాకు వినియోగిస్తున్న స్టోరేజ్ ట్యాంకుగా గుర్తించారు. అక్రమ నీటి దందా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అక్రమ బోర్వెల్స్ తో కమర్షియల్ నీటి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు జలమండలి అధికారులు. వాల్టా చట్టం సహా ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐటీ హబ్ ప్రాంతాల్లో రేసింగ్ కి పాల్పడుతున్నారు యువకులు. కార్లు, బైక్లతో రేసింగ్ చేస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లతో కార్లు, బైక్లను వేగంగా నడుపుతూ హల్చల్ చేశారు. నిందితులను అరెస్టు చేసి మరికొందరి కోసం అయితే గాలిస్తున్నారు పోలీసులు. ఇక బైక్, కార్ రేసింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి రేసింగ్ చేస్తూ హల్చల్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐటీ హబ్ ఏరియాలో కొందరు యువకులు కార్ రేసింగ్ చేశారు. కార్లు, బైకులతో బీభత్సం సృష్టిస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని భారీ శబ్దాలతో రేసింగ్లు చేశారన్నారు పోలీసులు. వీకెండ్లో టీ హబ్, ఐకియా, మై హోమ్ భుజా సమీపంలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తున్నారు యువకులు. హోండా సిటీ కారుతో రేసింగ్ చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన రెహాన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి హోండా సిటీ కారుతో పాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్ గా మా వాళ్ళ మీదకి దూసుకురావడం వల్ల ఆ తప్పించుకున్న ప్రయత్నంలో మా రమేష్ అనే ఒక కానిస్టేబుల్ కూడా రైట్ హ్యాండ్ ఫింగర్ కూడా ఒకటి చిన్న ఇంజురీ, బ్లీడింగ్ ఇంజురీ అవడం జరిగింది. ఇమీడియట్ గా పక్కన ఉన్న మిగతా ఆఫీసర్స్, నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యి అతన్ని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. రాయదుర్గంలో కారుతో రేసింగ్ కు పాల్పడ్డ యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక వాహనం పోలీసులపైకే దూసుకొచ్చింది. కారు ఆపకుండా వెళ్తున్న క్రమంలో చేజ్ చేసి పట్టుకున్నామని తెలిపారు. మహమ్మద్ రెహాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశామన్నారు. మరికొంతమంది రేసర్లు పారిపోవడంతో గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. పట్టుకున్న సందర్భంలో అందులో ఉన్నటువంటి ఒక 3 యువకులు కారు దిగి పారిపోయారు. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న ఒక అతను మాత్రం దొరికాడు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్, BBA సెకండ్ ఇయర్ పుల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. అతను పట్టుకొని కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అతను చేసిన పనికి పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి ప్రస్తుతం అతన్ని రిమాండ్కు పంపిస్తున్నారు. నగరంలో బైక్, కార్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రేసింగ్స్, ర్యాష్ డ్రైవింగ్ పై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఆ మోసాల వెనుక మ్యూల్ అకౌంట్స్ మాఫియా నెట్వర్క్ ఉందని అంటున్నారు పోలీసులు. కమిషన్ ఆశ చూపించి ప్రజల బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. టెలిగ్రామ్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు. అకౌంట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల లావాదేవీలు చేయడంతో పోలీసులు అసలు ఖాతాదారులపైన కేసులు నమోదు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ ప్రధాన ఆయుధంగా మారాయన్నారు పోలీసులు. నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ రెంట్కు తీసుకుని నెలకు డబ్బులు ఇస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి 5% కమిషన్ ఇస్తున్నారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారు. ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కూడా తీసుకుంటున్నారు. ఫిషింగ్, ఫేక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, బెట్టింగ్, లోన్ యాప్ మోసాల డబ్బును ఆ ఖాతాలో బదిలీ చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మ్యూల్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా ఈ యొక్క డబ్బుని మన ఇండియా దాటించి బయట దేశాలకు పంపుతున్నారు. మనం చూసినట్లయితే టెలిగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రకటనలు ఇస్తున్నారు. మీ యొక్క అకౌంట్ హైర్ చేసుకుంటాము, మీ యొక్క అకౌంట్ని రెంట్కి తీసుకుంటాము, లేదంటే కొనుక్కుంటాము అంటూ నిరుద్యోగ యువతను కానివ్వండి, లేదంటే పూర్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనం కూడా ఈ యొక్క అకౌంట్ని వాళ్ళకి రెంట్గా కానివ్వండి, అమ్మడం కానీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దానిలో పూర్తిగా ఈ యొక్క ఎవరినో బెదిరించిన ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఆ అకౌంట్లో కొన్ని లేయర్స్ కింద ఈ మ్యూల్ అకౌంట్స్ని యూజ్ చేసి ఆ తర్వాత దీన్ని USDT కింద కన్వర్ట్ చేసి పూర్తిగా ఈ యొక్క డబ్బును తరలిస్తూ ఉన్నారు. దేశంలో సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బు మ్యూల్ అకౌంట్స్ తో విదేశాలకు వెళ్తోందన్నారు అధికారులు. మానిటరింగ్, అకౌంట్ ఫ్రీజింగ్, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ట్రాకింగ్ ద్వారా ఈ మూఠాలను అడ్డుకుంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందలాది మ్యూల్ అకౌంట్స్ ని గుర్తించి ఫ్రీజ్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ వంటి డ్రైవ్లతో సైబర్ నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ మ్యూల్ అకౌంట్స్, కామన్ పీపుల్ దగ్గర నుంచి తీసుకున్న మ్యూల్ అకౌంట్స్ అన్నీ కూడా ఫస్ట్ 2 or 3 లేయర్స్లోనే ఈ యొక్క అకౌంట్స్ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం 3rd, 4th or 5th లేయర్, 6th, 7th లేయర్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీస్ లేదంటే కనుక ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలను యూజ్ చేస్తూ ఉన్నారు. ఫేక్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసి దీనికి బ్యాంకింగ్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా దీన్ని సహకరిస్తున్నారు. కొన్ని బ్యాంకుల బ్రాంచ్లలో కేవైసీ, బిజినెస్ వెరిఫికేషన్ లేకపోవడంతో అకౌంట్లు సులభంగా ఓపెన్ అవుతున్నాయని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. చిన్న బ్రాంచ్లను టార్గెట్ చేస్తూ సైబర్ గ్యాంగ్స్ పనిచేస్తున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సైబర్ మోసంలో ₹1,00,000 పోయినా ఆ డబ్బు ఏ అకౌంట్లోకి వెళ్లిందో ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తున్నారు. అసలు ఖాతాదారులు పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు నిపుణులు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రకటనలు, ముఖ్యంగా ప్రకటనలు ఎలాంటి ప్రకటనలు అని అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మేము హైర్కి తీసుకుంటాం, రెంట్కి తీసుకుంటాం అనే యాడ్స్ కానివ్వండి, లేదంటే మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించిన అకౌంట్స్ని కనుక రెంట్కి తీసుకుంటాం అని కానివ్వండి. మూడోది వచ్చేసరికి మీ యొక్క బైనాన్స్ అకౌంట్ ఉందా, మీకు ట్రేడింగ్ చేస్తున్నారా, USDT పర్చేజ్ చేయండి, మేము కొంటాము అంటూ కొన్ని యాడ్స్ పాపప్ అవుతుంటాయి. ఇటువంటి ఇన్లీగల్ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇరుక్కున్నట్లయితే కనుక మీ మీద సైబర్ నేరాలంటూ పడతాయి. తర్వాత మీరు జైలు పాలవుతారు. సో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అంతేకాకుండా మ్యూల్ అకౌంట్స్కి సంబంధించి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉంది. కమిషన్ కి ఆశపడి బ్యాంక్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అక్రమ డబ్బు అకౌంట్ నుంచి బదిలీ అయితే జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. అనుమానాస్పద లావాదేవీలపై 1930 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు. వారంలోనే 3వసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అధిక డీజిల్ ధరలు ప్రభావం రవాణా రంగంపైన పడటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు వ్యాపారులు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు ప్రజలు. దేశంలో మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. వారం రోజుల్లోనే 3వసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంచారు. ఈ ధరల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర ₹112.50 చేరుకోగా డీజిల్ ధర కూడా ₹100 దాటిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ఈ ధరల పెంపునకు కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇరాన్ యుద్ధంతో ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. దీంతో అంతర్జాతీయ ఆయిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ మీద పడ్డాయని తెలిపారు. ఖర్చు అవుతుంది, మినిమం దీని మీద చాలా ఇబ్బందిగా ఉంది. రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఆలోచిస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. సామాన్యులకు అందరికి ఇబ్బందినండి, ఇబ్బంది లేదని లేదు. కేంద్రం ఇంత 2 దఫాలు పెంచింది, దీనికి పరిష్కారం ఒకసారి తగ్గించి మళ్ళీ పెంచారు. ప్రతిరోజు మేము ఆఫీస్కి వెళ్ళి రావాలి. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రకాల వ్యాపారాలపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువులపై పడుతుందన్నారు ప్రజలు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు వాహనదారులు. ప్రధాని మోదీ సూచించినట్లు ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు. ఉద్యానవన శాఖను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకాలకు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ను అప్రూవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2026-27 సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు చేసింది. సూక్ష్మ సాగునీటి పద్ధతులు, ఆయిల్ ఫామ్ విస్తరణ, ఉద్యాన పంటలు అభివృద్ధి, అదేవిధంగా బ్యాంబూ సాగు ప్రోత్సాహం, ఫామ్ పాన్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 2026-27 సంవత్సరానికి 740 కోట్ల యాక్షన్ ప్లాన్ అమలుకు వ్యవసాయ శాఖ ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 444 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 294 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడతగా 285 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు అధికారులు. సూక్ష్మ సాగునీటి పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఉద్యానవన శాఖ అధికారులు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద డ్రిప్ స్ప్రింక్లర్ పద్ధతులతో సాగునీటి వినియోగాన్ని పెంచేందుకు 301 కోట్ల రూపాయలను కేటాయించారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతంలో రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 2,61,000 ఎకరాల్లో డ్రిప్ స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 9,055 యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. జాతీయ ఆయిల్ పామ్ మిషన్ కింద 261 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.93 లక్షల ఎకరాల్లో సాగు అవ్వగా మరో 85,000 ఎకరాల్లో పండించే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధికారులు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే స్ప్రింక్లర్స్ మరియు డ్రిప్ సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా 2.61 lakh ఎకర్స్ అదనంగా ఆల్రెడీ మన దగ్గర 11 lakh ఎకర్స్ వరకు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సహకారం అందించడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా 2.61 lakh ఎకర్స్ అదనంగా మనం ఈ సంవత్సరం కవర్ చేయబోతున్నాం. దీనిలో భాగంగా ఆటోమేషన్ కూడా, ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ యూటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆటోమేషన్ కూడా ఈసారి సహకారం అందించడం జరుగుతుంది రైతులకి. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద 142 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు అధికారులు. పండ్లు, కూరగాయలు, పూల సాగుతో పాటు ఆధునిక పద్ధతులను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటివరకు 1,00,000 ఎకరాల్లో సాగు అవ్వగా ఏడాది 61,529 ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఉద్యానవన శాఖ అధికారులు. 60,000 ఎకర్స్, 65,000 ఎకర్స్ చెప్పాలంటే ఎకర్స్ ఎక్స్పాన్షన్ అంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, స్పైసెస్ అండ్ ఫ్లవర్స్, దీంతో పాటు ఇత మల్చింగ్ సహకారం, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ సహకారం లైక్ కోల్డ్ స్టోరేజెస్, కోల్డ్ రూమ్స్, సోలార్ డ్రైయర్స్, ఫార్మ్ పాండ్స్, ఈ సహకారం కూడా MIDS స్కీమ్ కింద అందించబోతున్నాం. రైతులందరినీ కోరేది ఏంటంటే మీ DHSOs అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అయ్యి దయచేసి ఈ స్కీమ్స్ని 100% అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ బ్యాంబూ మిషన్ కింద 2,355 ఎకరాల్లో బ్యాంబూ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. రైతులకు నీటి నిల్వ సదుపాయాలు కల్పించేందుకు RKVY స్కీమ్ కింద 1,600 ఫామ్ పాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు సాగుకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. క్రేట్స్ అందించడం జరిగింది. సో అది కూడా 100% సహకారంతో 92%
అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం 14 జిల్లాలకి మనం పరిమితి చేసాం, బట్ ఈ సంవత్సరం మాత్రం 31 డిస్ట్రిక్ట్స్కి ఈ స్కీమ్ అనేది అమలు చేయబోతున్నాం. దీంతో పాటు మనం చూసుకుంటే నేషనల్ బ్యాంబూ మిషన్, దీని కింద కూడా మనం సీడ్లింగ్ సప్లై చేస్తాం, బ్లాక్ ప్లాంటేషన్ సహకారం అందించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు అగ్రో ఫారెస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. హార్టికల్చర్ కు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ ను ఉపయోగించుకొని క్రాప్ డైవర్షన్ వైపు రైతులు మళ్లాలని సూచిస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. విత్తనాలు, కూలీల ఖర్చులు, డీజిల్ ధరల సాగు వ్యయం భారీగా అవుతోందని అంటున్నారు రైతులు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల ధరలు మళ్లీ పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం పెంచిన ధరలతో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా భారం పెరుగుతోందని తెలిపారు. పంట దిగుబడి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో పెట్టుబడి మాత్రం రెట్టింపు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయం పెట్టుబడుల పోరాటంగా మారింది. విత్తనం వేసిన రోజు నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలో రైతులకు ఖర్చుల భారం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు అధికంగా ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇరాన్ యుద్ధ ప్రభావం ఇక్కడి రైతులపై పడుతోందంటున్నారు రైతు సంఘం నాయకులు. ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. ఒక్కో బస్తాపై 150 నుంచి 300 రూపాయల వరకు ధరలు పెరిగాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు రైతు సంఘం నాయకులు. ఇరాను, ఇజ్రాయిల్లో యుద్ధం కారణంగా మన భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధం కారణం చూపి మధ్యలో డీలర్లు ఈ ఎరువుల ధరలను విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యవసాయం కొనసాగించాలంటే ఎరువులు వేయాల్సిందే, ఎందుకంటే దిగుబడి పెంచడం కోసం. కానీ ఈ మధ్య ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఈ ఎరువుల ధరలు చూసినట్లయితే ఈ యాసంగిలో వేయాలంటే దాన్ని అదుపు చేయడం కోసం గవర్నమెంటు తెలంగాణలో ఒక యాప్ను తీసుకొచ్చి దాన్ని కుదించింది. 1 ఎకరం సాగు చేయాలంటే గతంలో కంటే ఇప్పుడు 1000 రూపాయలు అదనంగా ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు. రైతులకు దిగుబడి వచ్చి లాభాలు రావాలంటే ఈ ఎరువుల్ని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు? సేంద్రియ ఎరువుల్ని వాడాలి, వాటిని ఉపయోగించుకోవాలనేది అంటా ఉన్నారు. కానీ మన దగ్గర ఆవులు, గేదెలు ఇవే లేవు. అలాంటప్పుడు సేంద్రియ ఎరువులు ఎక్కడి నుంచి మనం తయారు చేసుకుంటాం? అందుకనే గవర్నమెంట్ చెప్పే వాదనకును కింది స్థాయిలో చూసేదానికి పొంతన ఉండట్లేదు. అందుకనే ఈ కాంప్లెక్స్ ఎరువుల ధరల్ని వెంటనే ప్రభుత్వము దాన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రైతులకు బాసటగా నిలవాలని మేము కోరుతా ఉన్నాం. పెరిగిన ఎరువుల ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోతే పంట సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నగరంలో ఫేక్ నంబర్ ప్లేట్లతో నడిపే వాహనాలపై ఫోకస్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్లు పడకుండా డిజిటల్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. ఒకవైపు పోలీసులు అవగాహన కల్పిస్తూ ఉండగా మరోవైపు ఫేక్ నంబర్ ప్లేట్లతో సిటీలో చక్కర్లు కొడుతున్నారు. ఫేక్, డిజిటల్ నంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతోంది. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనాలకు ఫేక్ నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. ఒకే నెంబర్ చాలా మంది వాడడం, నెంబర్ సరిగ్గా కనిపించకుండా చేయటం, డిజిటల్ ప్లేట్స్ తో నెంబర్ ని మార్చుతున్నారని తెలిపారు పోలీసులు. నెంబర్ ప్లేట్స్ లేకుండా
ఫ్యాన్సీ ఫేక్ నెంబర్ ప్లేట్స్ పెట్టుకుని కొందరు వాహనదారులు నగరంలో తిరుగుతున్నారని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. తనిఖీల సమయంలో అసలు నెంబర్ ఉండే విధంగా మిగిలిన టైంలో ఇతర రాష్ట్రాల నెంబర్ల పేర్లతో తిరుగుతున్నారన్నారు. వాహనాలకి మ్యాగ్నెట్ బిగించి నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. నంబర్ ప్లేట్స్ లేకుండా తిరగడము, లేదా ఉన్న నంబర్స్ను ఫ్యాన్సీగా మార్చుకోవడము, లేదా వాళ్ళకి ఇష్టమైన విధంగా దాన్ని మలుచుకునే విధంగా చేసుకొని తిరుగుతున్నారు. ట్రాఫిక్ వైలెన్స్ నమోదు కాకుండా ఉండడం కొరకు కంప్లీట్గా దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మనం బంజారాహిల్స్ లిమిట్స్లో కూడా ఆ బటన్ సిస్టంతో ఆపరేట్ చేయడం, అంటే వాడికి ఏ నెంబర్ ప్లేట్ డిస్ప్లే కావాలంటే అది మాత్రమే బయటకు వస్తుంది, లేదనుకుంటే ఒరిజినల్ నెంబర్ వస్తుంది. పోలీసు వారు చెక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాడు బటన్ నొక్కేస్తే జెన్యూన్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా మిగతా టైంలో లైక్ ఢిల్లీ నెంబర్ పెట్టుకొని తిరగడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోవడం, వారిపైన క్రిమినల్ కేసెస్ చీటింగ్ కేసు కింద ఫైల్ చేసేసి తదుపరి చర్య గురించి పంపించడం జరిగింది. ఫేక్ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై నిఘా పెంచామన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒరిజినల్ వాహనం నెంబర్ కాకుండా నకిలీ ప్లేట్లతో తిరిగే వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహనం ఇంజిన్ నెంబర్తో పోల్చి తేడాలు గుర్తిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకి 100కు పైగా కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు పోలీసులు. సిమిలర్గా మ్యాగ్నెట్ పెట్టేసి ఏంటంటే నార్మల్ కోర్స్లో అతను మ్యాగ్నెట్తో ప్రెస్ చేసేసుకొని నంబర్ ప్లేట్ కనిపించకుండా బాడీకి అటాచ్ అయ్యేటట్టు చూస్తాడు. ఈ వయలేషన్స్ గురించి తప్పించుకోవడం కొరకు మీరు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒరిజినల్ వెహికల్ నంబర్ మనం ట్రేస్ చేయకపోతే అన్నోన్ కింద అది కేసు అలాగే పెండింగ్ పడుతుంది. సో అలా కాకుండా వయలేషన్స్ లేకుండా మీరు రూల్స్ పాటిస్తూ రోడ్డు పైన తిరగవలసిందిగా కోరుచున్నామండి. ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, అట్లాగే వితౌట్ నంబర్ ప్లేట్స్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ పైన డైలీ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాం. ప్రతిరోజు కూడా 100కు పైగా కేసెస్ నమోదు చేస్తున్నాం. వీరందరిపైన కూడా మేము మోటార్ వెహికల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారోత్సవాలు నిర్వహించింది క్రీడల శాఖ. మే 18 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరిగాయి. యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాయన్నారు. ఈ వారోత్సవాల్లో యువశక్తిని సమాజాభివృద్ధి దిశగా మళ్లించేలాగా ప్రోత్సహించామని అన్నారు క్రీడా శాఖ అధికారులు. వచ్చే నెల 7న అవంతిక తెలంగాణ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి. బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఈ రన్ కి సంబంధించిన జెర్సీ మోడల్ ఆవిష్కరించారు. ఇక జూన్ 7న నెక్లెస్ రోడ్లో జరిగే ఈ రన్లో పెద్ద సంఖ్యలో రన్నర్స్ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు, నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ప్రెసిడెంట్ అరుణ్తో పాటు రన్నర్స్ పాల్గొన్నారు. జూన్ 7న నెక్లెస్ రోడ్లో జరగబోయే అవంతిక తెలంగాణ రన్ యొక్క దానికోసం ఈరోజు ఇక్కడ టీషర్ట్ అండ్ మెడల్ లాంచింగ్ కోసం లాస్ట్ ఇయర్ 25లో కూడా నెక్లెస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. ఈరోజు సెకండ్ ఎడిషన్ మనం కోసం ఇక్కడికి వచ్చి
ఈ టీషర్ట్ మెడల్ లాంచింగ్ చేసుకున్నాము. ఈ అవంతిక తెలంగాణ రన్లో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ అండ్ అవంతిక కన్స్ట్రక్షన్స్ రెండు కలిసి కూడా విజయవంతంగా 2025 నుంచి జర్నీ చేస్తున్నాము. ఆ భాగంలో యాదగిరిగుట్ట రన్, అలాగే ఈ నెక్లెస్ రోడ్ రన్, వికారాబాద్ రన్, రాబోయే గోదావరి రన్, ఇవన్నీ కూడా మా యొక్క సంయుక్త భాగస్వామ్యంలో జరగబోతున్నాయి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం. దానికోసమే మేము డిస్ట్రిక్ట్స్లో కానీ అలాగే విలేజ్కి కూడా జర్నీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిర్ణయించుకొని ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అవంతిక తెలంగాణ రన్ 2026కి సంబంధించి టీషర్ట్ మరియు మెడల్ లాంచ్ జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 7న ఒక సండే ముందు కానీ తర్వాత కానీ జూన్ 2 తారీఖుకి ఒక సండే ముందు కానీ తర్వాత కానీ మేము ఈ రన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము. అలాగే తెలంగాణ రన్నర్స్ తరఫున ఈసారి 9 జిల్లాల్లో ప్రోమో రన్స్ ఆర్గనైజ్ చేసుకున్నాము. వివిధ జిల్లాల నుంచి ఈరోజు అందరూ రన్నర్స్ రావడము, ఈ లాంచ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడము. ఈ తెలంగాణ రన్ జూన్ 7న జరిగే రన్లో దాదాపు 4,000 మంది రిజిస్టర్ అవ్వడము మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడము, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మా స్పాన్సర్స్ మాకు సపోర్ట్ చేయడము, మా తోటి రన్నర్స్ హైదరాబాద్లో కానీ వివిధ జిల్లాలో కానీ మాతో పాటు తోడు రావడము, మా ఉద్దేశానికి వారి వంతు సహాయం అందించడం, దానికి అందరికీ ధన్యవాదాలు. సిఈఐఆర్ పోర్టల్తో ట్రేస్ చేసిన 24 మొబైల్ ఫోన్ల రికవరీ చేశారు గోల్కొండ పోలీసులు. బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేశారు టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫియాజ్. పోగొట్టుకున్న ఫోన్లపై వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు పోలీసులు. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన కొత్త రైళ్ల టైమింగ్స్ ప్రయాణికుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆధునిక ట్రాక్లు, హై స్పీడ్ కారిడార్లంటున్న రైల్వే శాఖ కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను మాత్రం గంటకు 50 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుపుతోంది. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడతామని అంటున్నారు జంట నగరాల ప్రయాణికులు. రైల్వే ప్రయాణం అంటే టికెట్లు బుక్ చేసినప్పటి నుంచి డెస్టినేషన్ చేరే వరకు ప్రయాణికుడు టెన్షన్ పడుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి రైళ్లు సమయానికి చేరుకోక ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు సమయానికి రావడం లేదని 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా వస్తున్నాయన్నారు ప్రయాణికులు. చెర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ఈ నెల 25న, తిరుపతికి ఈ నెల 29న 2 కొత్త రైళ్లను ప్రారంభించనుంది దక్షిణ మధ్య రైల్వే. 750 కిలోమీటర్ల ప్రయాణానికి 15 నుంచి 16 గంటల సమయం పడుతోందని తెలిపారు అధికారులు. అదే మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ 8 గంటల్లో చేరుకుంటుంది. నారాయణాద్రి, పద్మావతి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు 12 గంటల్లోనే గమ్యానికి చేరుతున్నాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న రైళ్లకు ఎక్కువ సమయం పడుతుందన్నారు ప్రయాణికులు. మేము సికింద్రాబాద్ టు కాజిపేట్ టైమింగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. ట్రైన్ టైమింగ్స్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కొంచెం 1 అవర్ లేట్ నడుస్తుంది. డైలీ 1 అవర్, మేము వచ్చినప్పుడల్లా 1 అవర్ లేట్ నడుస్తుంది. సో దీంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. भुवनेश्वर टू सिकंदराबाद टू भुवनेश्वर हो रहा है. अभी थोड़ा गाड़ी 1 घंटा 1.5 घंटा ऐसा डिले हो रहा है. हाँ, हमारे दोस्त लोग आ रहे हैं, उन लोग बोल रहे गाड़ी थोड़ा लेट चल रहा है बोल के. अभी फिलहाल तो हम जा रहे हैं, देखना है अभी लेट हो रहा है क्या हो रहा है. टाइम पे यहाँ छोड़ता है मगर उधर रास्ते में थोड़ा डिले हो जा रहा है. प्रॉब्लम हो रहा है, 1 1.5 घंटा हो रहा है, ऐसे नहीं हो रहा है. क्या है, टाइम पे रहे तो अच्छा रहता है हमारे को जाने आने को. हाँ, उसमें अगर डिले हो गया तो फिर 23-24 हो जाता है. तो वहाँ से अपने को जाने को घर पे जाने को प्रॉब्लम होता है.
ఈ నెల 23, 24, 25, 30, 31 తేదీల్లో రోజుకు 28 చొప్పున MMTS సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రైళ్ల రద్దుకు ఆపరేషనల్ కారణాలే చెబుతున్నప్పటికీ లోకో పైలట్ల పదోన్నతి పరీక్షల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న సమాచారం వెలుగులోకి వస్తోంది. గ్రూప్ బి పరీక్షలకు భారీ సంఖ్యలో గ్రూప్ సి లోకో పైలట్లు హాజరవుతూ ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో దాదాపు వారం రోజుల పాటు జంట నగరాల ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. బగ్గుమంటున్న ఎండలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. దీంతో గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈసారి 216 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు సమకూరాయని తెలిపారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో 65 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ నుంచే ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. దీంతో విద్యుత్ వినియోగం 102.65 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు అధికారులు. అధిక విద్యుత్ వినియోగంతో బిల్లులు భారీగా పెరిగాయన్నారు. 2026 ఏప్రిల్లో 1262 కోట్ల 38 లక్షల రూపాయల బిల్లులు జారీ చేశారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే 216 కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం వచ్చిందన్నారు. గృహజ్యోతి పథకంపై కూడా ఎండల ప్రభావం పడింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఈ పథకానికి గతంలో లక్షలాది మంది అర్హులయ్యారు. కానీ ఈసారి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతో అనేక కుటుంబాలు 200 యూనిట్ల పరిమితిని దాటిపోయాయని తెలిపారు అధికారులు. సో మేము పెద్దగా అది వీఆర్ నాట్ ట్రయింగ్ టు సీ దట్ గృహజ్యోతి బెనిఫిషరీస్కి తప్పకుండా బెనిఫిట్ రావాలనే మా ఉద్దేశం. కానీ ఎక్కడైనా కన్జ్యూమర్స్ 200 యూనిట్స్ దాటుతున్నారంటే ఆటోమేటిక్గా మా సిస్టంలో అది క్యాచ్ అవుతుంది. సో దానికి ఛార్జెస్ పడతాయి. సో అట్లా కొంత అది చేంజ్ వచ్చింది. బట్ వీ ఆల్సో వాంట్ టు సీ దట్ సప్లై ఇంటరప్షన్స్ అయితే ఎక్కడ కూడా జరగకుండా మేము అది ప్రయత్నం మాది ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ ఏదైతే ఉందో ఎక్కువ సప్లై జరుగుతుంది కాబట్టి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో మేము దాంట్లో ఏదో పోటీపడి ఎట్లాంటివి ఏం ప్రయత్నం చేస్తలేము. గ్రేటర్ జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 11 లక్షల నుంచి 8 లక్షలకు పడిపోయిందని తెలిపారు అధికారులు. గతంలో జీరో బిల్లులు చూసిన కుటుంబాలకు ఇప్పుడు భారీ మొత్తంలో వచ్చాయి. సాధారణంగా 200-300 రూపాయల మధ్య వచ్చే బిల్లులు ఎండాకాలంలో 1000 రూపాయలకు పైగా వచ్చాయన్నారు ప్రజలు. ఎండాకాలంలో అధిక విద్యుత్ వినియోగంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుందంటున్నారు ప్రజలు. అధిక ఉష్ణోగ్రతలతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. హైదరాబాదీలకు సరికొత్త వినోదాన్ని అందిస్తోంది ఓషన్ వరల్డ్. కుకట్పల్లిలోని నెక్సస్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ థీమ్ చిన్నారులతో పాటు పెద్దవాళ్లని కూడా ఆకట్టుకుంటోంది. సముద్ర గర్భంలోని జీవ ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలగటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. హైదరాబాద్ కూకట్పల్లిలో నెల రోజులు ఓషియన్ వరల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు నిర్వాహకులు. ఈ ఎగ్జిబిషన్ లో భారీ ఆక్టోపస్లు, షార్క్లు, వేల్స్, క్లౌన్ షిప్లు, డాల్ఫిన్లు, సీ హార్స్లు వంటి సముద్ర జీవుల ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. యానిమేట్రానిక్ టెక్నాలజీతో కదులుతుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జీవులు కదులుతున్నట్టుగా కనిపించడం, వాటికి అనుగుణంగా సముద్ర ధ్వనులు, లైటింగ్ ఎఫెక్ట్స్ సముద్ర గర్భంలోకి తీసుకెళ్తున్న అనుభూతి కలుగుతుందన్నారు సందర్శకులు. సముద్ర థీమ్ ను ఫస్ట్ టైం ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్స్. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు స్టూడెంట్స్ వస్తున్నారన్నారు. ముఖ్యంగా చిన్నారుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు 199 నుంచి మొదలవుతుందన్నారు నిర్వాహకులు. The Ocean World is a very unique concept and we started this as a summer campaign, part of the summer campaign. In the past also we have done Dinoverse and Jungle Tales, and in a similar way now we have started doing the Ocean World. The campaign started on 10th of May and it's a 1-month long campaign.
to engage all the summer activities. So it has unique features of all the marine animals in animatronic style, and we also have a submarine which has special sound effects and other things. So overall it's a very good engaging activities for the young kids and families. This is the first time in Hyderabad. The Ocean World is first time in Hyderabad, but we have done similar concepts with different themes earlier also. ఓషన్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సబ్మెరైన్ సెటప్ ఆకర్షిస్తోందన్నారు సందర్శకులు. సబ్మెరైన్ లో ప్రయాణిస్తున్నట్టుగా రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ సిస్టమ్, రియల్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నారు. ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు ఎగ్జిబిషన్ కు క్యూ కడుతున్నారు హైదరాబాదీలో. మేము అగోర్ ఆఫ్ కలర్స్ నుంచి మాది ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నెక్సస్తో కొలాబరేట్ అయ్యాం. మేము ఒక 5-6 డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి మా దగ్గర. ఫేస్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. క్యాండిల్ మేకింగ్ అండ్ ఆల్. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వీఆర్ పుషింగ్. చాలా బాగుంది పిల్లల నుంచి రెస్పాన్స్. ఇట్స్ బీన్ 2 weeks. చాలా మంచిగా జరుగుతుంది వర్క్ షాప్. వీ వుడ్ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ టు కమ్. ఫేస్ పెయింటింగ్ చాలా ఇష్టపడుతున్నారు. రీజన్ అంటే చాలా కలర్ఫుల్గా, ప్లస్ ఈ ఓషన్ థీమ్ అన్నీ డ్రా చేస్తున్నాం మేము. టాటూ లాగా వేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ గుడ్. పిల్లలిద్దరికి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఫారెస్ట్ టీమ్ పెట్టారు. అప్పుడు కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. హీ వాజ్ వెరీ యంగ్ అనమాట. అప్పుడు ఈ ఇయర్ వాడు అక్టోబస్ గురించి తెలుసుకున్నాడు. అందుకని ఇక్కడ పెట్టారని తెలిసి మేము ఇన్స్టాగ్రామ్లో చూసాం ఎవరో పెట్టారు. ఇమీడియట్గా వచ్చామన్నమాట చూడడానికి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆర్ట్స్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పిల్లలకు క్లే ఆర్ట్స్, టెక్స్చర్ ఆర్ట్స్ వంటి కళలలో శిక్షణ ఇస్తున్నారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కు చెందిన విద్యార్థులు చిన్నారులకు ఆర్ట్స్ మెలకువలు నేర్పిస్తున్నారు. చిన్న పిల్లలైతే క్లే ఆర్ట్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు చేయగలిగింది అదే. కొంచెం 5th, 6th క్లాస్ వాళ్ళైతే ఇది టెక్స్చర్ ఆర్ట్, ఇంకా గ్లాస్ పెయింటింగ్ చేస్తున్నారు. మోస్ట్లీ పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ అయితే ఇది ఫేస్ పెయింటింగ్ ఇంకా హ్యాండ్ పెయింటింగ్కి ఎక్కువ ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ. సాటర్డే, సండే అయితే అసలు మేము సరిపోవట్లే. 4 మెంబర్స్ స్టూడెంట్స్. సో అట్లా అనమాట. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ తీసుకొస్తున్నారు పిల్లల్ని. సో ఇక్కడ అందరూ వీకెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ పెయింటింగ్ చేయాలనుకుంటారు. అండ్ చిన్నపిల్లలకి అయితే ఈ క్లే ఆర్ట్ అనేది దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళు హ్యాపీగా చేసి, ఇంకా మ్యాగ్నెట్స్ కూడా ఇస్తాం దాంతోపాటు. దే కెన్ స్టిక్ ఇట్ ఆన్ ఫ్రిడ్జ్. సో చాలా ఎంజాయ్ చేస్తారు వీకెండ్స్. అప్పుడు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అండ్ క్యాండిల్ మేకింగ్ కూడా ఉంటుంది. ఓషన్ క్యాండిల్ మేకింగ్ అది అయితే ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా అవన్నీ అనిపిస్తుంటాయి కిడ్స్కి. దే విల్ ఎంజాయ్ అ లాట్. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకు వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందిస్తోంది ఓషన్ వరల్డ్.